ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఒక రహస్యాన్ని గురించి కొంతమంది మాట్లాడుకునేటప్పుడు వారు ఎంతగానో కనిపెట్టుకొని ఉంటారు. ఆ రహస్యంలో ఏముందో, అదేంటి ప్రత్యేకమైనటువంటి విషయం అనేది దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. రహస్యం అనేసరికి అనేక మందికి ఎంతో ఆసక్తి వారి హృదయంలోకి వస్తూ ఉంటుంది. ఏదో ఒక కొత్త విషయాన్ని వింటామని, కొన్ని సంగతులు తెలుసుకుంటామనేటువంటి ఆసక్తి వారిని తొందర పెడుతూ ఉంటుంది. అది భూ సంబంధమైనది అయితే మరింత ఆసక్తి కలిగి ఉంటారు, కానీ అది పర సంబంధమైనది అయితే ఎవరు కూడా దాని గురించి తెలుసుకోవడానికి ప్రయాసపడరు. ఈరోజు ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన గుమ్మం గడపల ఎత్తు కనిపెట్టుకొని ఉండి ఆయన మాట్లాడేటువంటి మాటల ద్వారా తమకు సంపూర్ణమైనటువంటి విడుదల ఉందని ఎవరైతే గ్రహిస్తారో, ఖచ్చితంగా ఆయన తెలియపరిచేటువంటి ప్రతి రహస్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటల కొరకు వారు కనిపెట్టుకొని ఉంటారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ఆయన చెప్తూ ఉన్నారు. కనుక శ్రేష్టమైన దాన్ని అనుభవించాలని కోరుకునేటప్పుడు ఏదైతే వారు అనుభవించాలని కోరుకుంటున్నారో దాని గురించి వారు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా వారి హృదయంలోకి గొప్ప సంతోషం అనేది వస్తూ ఉంటుంది. అది ఎంత త్వరగా నెరవేర్చబడుతుందా, అది ఎంత త్వరగా తమ సొంతం చేసుకుంటామా అని ఆలోచిస్తున్న కొద్దీ వారి హృదయంలో గొప్ప నెమ్మది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ దినాన నీ మార్గముల కంటే ఆయన మార్గములు, నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయని, అవి ఎంతో శ్రేష్టమైనవని ప్రభు ఉదయకాలను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈరోజు మన ఆలోచన తలంపులలో మనం జీవిస్తూ కృంగిపోయే దానికంటే ఆయన ఆలోచన తలంపుల గురించి మనం సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉంటే అదంత మేలు. 1 తిమోతి 4వ అధ్యాయము 15వ వచనంలో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుము. కనుక ఈ దినాన మన అభివృద్ధి చెందడం అంటే మొట్టమొదటిగా మన మార్గాలు వెలుగుమయంగా ఉండాలి. మనం ఏ త్రోవల్లో నడుస్తున్నామో ఆ త్రోవల్లో ఆటంకంగా ఏమీ ఉండకుండా ఉండేలాగా చూసుకోగలగాలి. మనం నడుస్తున్నటువంటి మార్గం ఎంత స్పష్టంగా అయితే ఉంటుందో మన ప్రయాణం కూడా అంత సులువుగా సాగుతుందని ఈరోజు తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు పరిపూర్ణమైనటువంటి స్థితికి, ఒక పరిణితి కలిగినటువంటి స్థితిలోనికి మనం అడుగు పెట్టడం ద్వారా అనేక విషయాల్లోనూ మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది మనకు ఎంతో మేలు. సంపూర్ణ పురుషులు మగవరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగవరకు ఆయన ఇలాగ నియమించెను. ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఉంటే మంచిదని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు నీ యొక్క మార్గం తేజరెళ్ళాలని అంటే మొట్టమొదట నీ తలంపుల కంటే ఆయన తలంపులు, నీ మార్గముల కంటే ఆయన మార్గములు ఎంత ఉన్నతంగా ఉన్నవో నువ్వు క్రమముగా ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మాత్రమే ఒక శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని క్రమంగా ఎలాగైతే తీసుకుంటామో, ఆత్మలో ఎదుగుదల నిమిత్తము ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను అటువంటి ఆహారంగా తీసుకున్నప్పుడు గొప్ప నెమ్మది కలిగినటువంటి స్థితి ప్రతి ఒక్కరిలో కూడా నడిపిస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలాన్ని మీరు ఆలోచన చేయండి, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయాసపడండి. అప్పుడు శరీరానికి కావాల్సినటువంటి కోరికలు, బలహీనతలు తీర్చుకునేటువంటి మనస్తత్వాలు అవి మీలో ఉండవు. కానీ ఈరోజు మీరు బహుగా ఫలించటం వలన తండ్రిని దేవుడు మహింపరచబడతారని ఇదేనని మీరు తెలుసుకోగలగాలి. కాబట్టి నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉంటే, వీటిలో నిలకడగా ఉంటే, నువ్వు అలా చేసి నిన్ను నీ బోధ వినివారందరినీ కూడా ఈరోజు నువ్వు రక్షించుకుంటావు. కనుక అభివృద్ధి పొందాలంటే గట్టిగా కష్టపడాలి. ఆ యొక్క మార్గాల్లో పరుగులెత్తడానికి హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలోని మన యొక్క ఆసక్తిని కనపరచాలి.
ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో ప్రభు అయితే వారిని విడిచిపెట్టరు. కానీ ఆసక్తి కలిగి ఉన్న కొద్దీ ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా, దేవా తండ్రి మీ ఆలోచనలు మీ మార్గములు అవి ఎంతో ఉన్నతమైనవి నాయన. వాటిని కనుక్కొని తండ్రి వాటి యందు నాయన అభివృద్ధి చేసుకోవడానికి గాను పరుగులెత్తేటువంటి హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ప్రతిరోజు ఏదో ఒక అవసరత కొరకు అనేక మంది ప్రార్థన చేయడమే కాదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఒక గ్రహింపు కలిగిన స్థితిలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, నీ నెమ్మదితోనూ సమాధానంతో ప్రతి ఒక్కరిని నింపి ఈ ఉదయకాలాన్ని దేవాన్ని వింటున్నటువంటి వాక్యం వారి జీవితంలో ఖచ్చితంగా ఫలించినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.